సంతోషం టీవీ మీ ఆనందాల హరివిల్లు. ఎమ్మెల్యే ఓలగట్ల వీరభద్రస్వామి గారు ప్రెస్ మీట్ పెట్టి మొన్న జరిగిన మా ప్రీతమ నాయకులు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి సభలో ఆయన మాట్లాడిన మాటల మీద నిన్న ఆయన చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. లోకేష్ బాబు గారు ఏమో హై స్కూల్ స్టూడెంట్ కాదు, ఎవరో చెబితే ఆలకించే మనిషి కాదు. ఆయన 3000 కిలోమీటర్లు రాష్ట్రం అంతా కూడా తిరిగి పాదయాత్ర చేసి అన్నీ కూడా అవకాశం చేసుకొని ఈరోజు ప్రతి ప్రాంతాన్ని కూడా ఆయన గమనించి ఆయన ప్రతి ప్రాంతాన్ని వర్గాలను అన్నీ కూడా గమనించుకొని మాట్లాడే మనస్తత్వం మనిషి. కానీ ఏదో ఎవరో స్క్రిప్ట్ రాసి ఇచ్చారు, ఆయన చదివాడు మాట్లాడాడు అన్నది నువ్వు మానుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఆయన చెప్పిన దాంట్లో చూస్తే గంజా వ్యాపారం ఈరోజు విచ్చలవిడిగా విద్యార్థులందరూ కూడా చాలామంది యువత అంతా కూడా పక్కదోవ పడుతున్నదనే ఉద్దేశంతో ఈరోజు గంజాయిని ఎలాగైనా రూపుమాపాలనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలో పూర్తి స్థాయిలో మేము గ్రీవెన్స్కి వెళ్ళి కలెక్టర్ గారికి చెప్పాం, ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం. అన్నీ చేసినప్పటికీ కూడా ఈరోజు విచ్చలవిడిగా ఇక్కడ గంజా వ్యాపారం జరుగుతుందంటే దానికి కారణం ఎవరు అనేది ఒక్కసారి మీరు గుండెల మీద చేసుకొని చెప్పాలి. మీరే కానీ తప్పు చేయకపోతే ఈరోజు మీరు ఆ అధికారంలో ఉన్నారు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, మంది మార్బలం అంతా ఉంది. మీరు ఎందుకు ఈ గంజాయి మీద కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు, దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా ఎందుకు ప్రయత్నం చేయలేదని చెప్పేసి మేము మా పార్టీల తరఫున అడుగుతున్నాం. ఇకపోతే విజయనగరం నియోజకవర్గంలో గుంకలం అలాగే కొండకరకం గ్రామాల నుంచి భూములు సేకరించి ఈరోజు వైఎస్ఆర్ పక్కా గృహ నిర్మాణం చేపట్టింది మీరు కాదా అని చెప్పేసి అడుగుతున్నాం. ఆ గృహాలు ఎలా జరిగాయి, ఎలాగున్నాయో పరిస్థితి పక్కన పెడితే దాని మీద విపరీతంగా కుంభకోణం జరిగిందనేది క్లియర్గా ప్రతి ఒక్కరూ కూడా దాని మీద మాట్లాడుతున్నారు. అయితే మేము కుంభకోణం చేయలేదు, మేము భూములు అమ్మితే మీకు అక్కడ మీ రైతులు ఉన్నారు, వాళ్ళ రైతులు అన్ని రకాల రైతులు ఉంటారు, వాళ్ళకి తెలీదా, వాళ్ళు వచ్చి చెప్పరా అని చెప్పేసి ఈ కబుర్లు మేము అన్నీ కూడా ఆలకించాం ఎన్నోసార్లు. మీరు చిత్తశుద్ధి ఉంటే మీరు ఏ రైతుకి ఏ ఎకరానికి ఎంత ఇచ్చారు, మీరు గవర్నమెంట్ నుంచి ఎంత డబ్బు శాంక్షన్ అయింది, ఎక్వైజేషన్ చేసినప్పుడు ఏ రైతుకి ఎంత డబ్బులు ఇచ్చారనేది మీరు క్లియర్గా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. మీ మీద అవయవం వచ్చినప్పుడు తప్పకుండా చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే మీరు ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యే కాబట్టి ప్రజల నుంచి వచ్చిన ప్రతిపక్షం నుంచి వచ్చిన ప్రశ్నకి సమాధానం చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉన్నదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఏమేనంటే ఇది ప్రజాప్రతినిధిగా అపోజిషన్ పార్టీ కానీ ప్రజలు కానీ అడిగిన ప్రతి మనిషికి కూడా ప్రతి విషయం కూడా మీరు సమాధానం చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉన్నదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు మీకు ఉన్నదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఏది సాధించారని మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు? 45 సంవత్సరాల చరిత్ర ఉన్న అశోక్ గజపతిరాజు గారి గురించి మీరు ఏం మాట్లాడతారు? ఆయన చేసే కార్యక్రమాల గురించి మీరు ఏం మాట్లాడతారు? ఆయన 7 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, అలాగే ఒకసారి ఎంపీగా, కేంద్ర మంత్రిగా చేసి ఎన్నో వందల వేల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఈరోజు ముచ్చటగా 4 కార్యక్రమాలు మైకులో చెప్పి ఇదే అభివృద్ధి అంటే ఎవరు చప్పట్లు కొట్టే పరిస్థితి లేదు. అంత అమాయకులు ఎవరైతే మాత్రం విజయనగరం ప్రజలు కాదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు విజయనగరం ప్రజలందరికీ కూడా ఒక పక్క విద్య, ఒక పక్క ఆరోగ్యం, మంచినీళ్ళు, రోడ్లు, కాలువలు, హెల్త్ లైన్, చదువుకునే కుర్రాళ్ళకి చదువు, అన్ని వర్గాల వారికి కూడా పని కల్పించడం, కార్మికులు, కర్షకులు, అలాగే మహిళలు, అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు సమతూలకం పాటించి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో
మా ప్రీతమ నాయకులు అశోక్ గజపతిరాజు గారి నాయకత్వంలో, అలాగే మా ఇన్ఛార్జ్ అదితి మేడం గారి సారథ్యంలో మేము ప్రతి కార్యక్రమం కూడా ఓపెన్గా మాట్లాడుకొని ఓపెన్గా చేసే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు రెండూ కూడా ప్రజల కోసం పాటుపడుతున్న పార్టీలు. రాబోయే కాలంలో ఈ వెనకబడిన వర్గాల వారికి, అలాగే వెనకబడిన ప్రాంతాల వారికి మీదకు తీసుకురావాలని, ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈ రెండు పార్టీలు కూడా కలిసి పనిచేస్తే ఆయన వచ్చి ఒకటే చెప్తుంటాడు, మీద ఉన్న మీ నాయకుడు ఏమి మేమేమైనా ఇచ్చేస్తామా, మీరు అందరూ కూడా కౌరవులు, మేము సింగిల్గా ఉన్నాం, నేను ఒకే ఒక్కడిని పోరాటం చేస్తానన్నాడు. నువ్వు ఒకే ఒక్కడే కాదు, మీ వెనకాతలు ఉన్నాయి ఈ దుష్ట శక్తులన్నీ కూడా ఎవరూ కూడా ఉండరు. ఆఖరి వచ్చేసరికి నేను ఒకరివే మిగులుతావు, అది కూడా జైల్లో ఉంటావు, మామూలు సాధారణమైన జీవితం ఉండడానికి నీకు అవకాశం లేదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. అభివృద్ధి విషయంలో అయితే అశోక్ గజపతిరాజు గారు చేసే కార్యక్రమాలు అయితే కోకొల్లలు. ఆ రోజుల్లో మంచినీరు గురించి విజయనగరం చేసింది అశోక్ గజపతిరాజు గారు. అశోక్ బంగ్లాలో తెలుగుదేశం పార్టీ వారు మొన్న మా పెద్దలు డిప్యూటీ స్పీకర్ గారు కోరగర్ల వీరభద్రం గారు ప్రెస్ మీట్కి చూసి నిన్న పెట్టిన ప్రెస్ మీట్ని వారు మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మొన్న మా డిప్యూటీ స్పీకర్ గారు మాట్లాడిన మాట్లాడి నిన్న మీరు మాట్లాడిన మాట్లాడి ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఈరోజు విజయనగరం అభివృద్ధి దిశగా పయనిస్తుందంటే కారణం కోరగల్ల వీరభద్రం గారని ప్రజలే చెప్తున్నారు. మీరేమో గత 5 సంవత్సరాల్లో ఏవో చేసామని కళ్ళబాలు కబుర్లు చెప్తున్నారు. మేమైతే ఖచ్చితంగా ఒకటి చెప్తున్నాం. మొన్నే చెప్పారు పెద్దలు కోరగల్ల వీరభద్రం గారు, మీరు ఏదైతే మాట్లాడుకోండి, ప్రజల్లోకి వెళ్ళి చెప్పండి, మేము ప్రజల్లోకి వెళ్ళి చెప్తాము. మేము చేసిన అభివృద్ధి, మీరు చేసిన అభివృద్ధి ప్రజల్లోకి వెళ్ళి తేల్చుకుందాం అని మొన్న చెప్పడం జరిగింది మా పెద్దలు. ఎందుకంటే మాట అన్నారు, మేము చేశాం కాబట్టి ధైర్యంగా మాట చెప్పగలుగుతున్నాం. మొన్న చెప్పారు ఇదే ప్రెస్ మీట్ లాస్ట్ మీరు ఏదైతే మాట్లాడుకోవాలని, మొన్నటికి కంటిన్యూషన్ కాబట్టి ఈసారి ప్రెస్లో కూర్చొని మాట్లాడుతున్నాము. ఇక మీద మేమైతే మీరు ఏం మాట్లాడినా సరే మేము ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడదలుచుకోలేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వెళ్దాం. మీ అభివృద్ధి 5 సంవత్సరాలు చెప్పండి, మా అభివృద్ధి 5 సంవత్సరాలు చెప్తాం. ప్రజలు ఎవరికి నచ్చితే, ఎవరు అభివృద్ధి చేశారో, ఎవరు ఈరోజు విజయనగరంలో అభివృద్ధి చేశారో నియోజకవర్గాన్ని వారికే ఓట్లు వేస్తారు. ప్రజలు ఎల్లోలే కాదు. 2014 నుంచి 19 పరిపాలన చూసి 2019లో ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గెలిపించారు. 2019 ఎలక్షన్ అయిన తర్వాత 2021లో మున్సిపల్ ఎలక్షన్ వస్తే సుమారు 49 మందిని ఇక్కడ తెలుగుదేశంకి ఒక సీట్ ఇవ్వడం జరిగింది. అంటే మీ పరిపాలన చూసేవారు ఒకసారి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నా, విజయనగరంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగరవేయడం ఖచ్చితం, కోరగల్ల వీరభద్రం గెలవడం ఖాయం. మీరు కళ్ళపల్లి కబుర్లు చెప్తే ప్రజలు నమ్మే మాటలు లేరు. మేమైతే చెప్తున్నా, ఏదైతే అభివృద్ధి చేసామో అభివృద్ధి పరంగానే ప్రజల్లో తీసుకెళ్ళగలిగితే మేమైతే ఖచ్చితంగా. మీకు కలిసి తెలుసుంటే మీరు చేసిన అభివృద్ధి చెప్పి ప్రజల్లో గెలవలసిందా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.